ఇన్సైడ్ అవుట్ 2 అనే ఈ హాలీవుడ్ యానిమేషన్ సినిమా మొన్న జూన్ 14 రిలీజ్ అయింది. ఈ సినిమా వచ్చేసి నిన్న జూలై 28కి 45 రోజులు కంప్లీట్ అయింది. ఈ 45 రోజుల కలెక్షన్స్ చూస్తే అసలు ఈ మధ్య కాలంలో ఇలాంటి కలెక్షన్స్ నేను ఏ సినిమాకు చూడలేదు. ఒక యానిమేషన్ సినిమా, చిన్నపిల్లల సినిమా 1.5 బిలియన్ US$ అంటే అసలు 1 బిలియన్ మార్క్ అందుకోవడం నేను ఏ సినిమాకు చూడలేదు ఈ మధ్య కాలంలో. 1 బిలియన్ అంటే ముందుగా 1 మిలియన్ మాట్లాడుకుంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 100 మిలియన్ వస్తే 800 కోట్లు. అలాంటిది 10 మిలియన్ అంటే 1 బిలియన్ అంటే 8,000 కోట్లు 1 బిలియన్ వస్తే. ఇది 1.5 బిలియన్ డాలర్లు అంటే 8,000 కోట్లు ప్లస్ మరో 4,000 కోట్లు అంటే 12,000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా. అంటే ఈ సినిమా బడ్జెట్ వచ్చి $200 మిలియన్ అంటే 1,600 కోట్లతో తీస్తే 12,000 కోట్లు వచ్చింది. అంటే ఎన్ని రెట్లు లాభాలు ఆలోచించండి. ఇక ఈ యానిమేషన్ సినిమాల్లో ఇది టాప్ 2లో ఉన్నట్టు లెక్క. ఇంకా టాప్ 1లో ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చిన యానిమేషన్ సినిమా లయన్ కింగ్. ఆ సినిమాకి వచ్చి $1.7 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 14,000 కోట్లు మన కరెన్సీలో. ఇప్పుడు ఈ సినిమా 1.5కు వచ్చింది అంటే 12,000 కోట్లకు దగ్గరగా వచ్చింది. ఇంకో 2,000 కోట్లు, 2,000 కోట్లు కూడా అవసరం లేదు, ఒక 1,600 కోట్లు, ఇంకో $200 మిలియన్ వస్తే లయన్ కింగ్ని క్రాస్ చేసి నంబర్ 1 సినిమాగా నిలవబోతుంది. ప్రస్తుతానికి టాప్ 2లో ఉంది. చూడాలి మరి. ఖచ్చితంగా నాకు తెలిసి ఈ సినిమా లయన్ కింగ్ అని కలెక్షన్స్ని క్రాస్ చేసి యానిమేషన్ మూవీస్లో నంబర్ 1 సినిమాగా నిలవబోతుంది ఇన్సైడ్ అవుట్ 2. అది మన ఇన్సైడ్ అవుట్ 2 అనే చిన్నపిల్లల హాలీవుడ్ యానిమేషన్ సినిమా రిలీజ్ అయిన మొదటి 45 రోజుల్లో $1.5 బిలియన్ అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 12,000 కోట్లు. సినిమా బడ్జెట్ $200 మిలియన్ అంటే 1,600 కోట్ల బడ్జెట్. ఓకే, బాయ్.